యేసు ప్రభు కూడా ఒక తోట గురించి మాట్లాడతారు. అది 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయంలో లిఖించబడి ఉంటుంది. ఆ మాటలు చదవండి. మొదటి వచనం, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలో ఉన్న పనికి రాని తీగలన్నిటిని తీసి పారవేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆయా సందర్భాల్లో మన కాంపౌండ్లో కానీ మన ఇంటి ముందు కానీ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టును మనం గమనించి చూస్తే దాంట్లో కొన్ని ఆకులు వాడిపోయి ఎండిపోయి ఆ చెట్లు అసహ్యంగా మనకు కనబడుతుంటుంది. ఆ చెట్టుతో సంబంధాన్ని కోల్పోయి ఆ ఆకుల్లో లేకపోతే ఆ తీగల్లో జీవం లేకుండా మనకు కనబడుతూ ఉంటుంది. వెంటనే ఆ ఇంట్లో ఉన్న యజమానులు కావచ్చు, లేకపోతే ఆ తోటను చూసుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ మొక్కను కనిపెట్టేవాళ్ళు కావచ్చు, ఒక చిన్న సిజర్ తీసుకొని, కత్తెర తీసుకొని ఆ వాడిపోయిన ఆకులను తీసి పక్కన తొలగిస్తారు. లేకపోతే ఆ వాడిపోయిన తీగను తీసి పక్కకు తొలగిస్తారు. ఎందుకంటే దానివల్ల ఆ చెట్టుకు ప్రయోజనం లేదు. ప్రయోజనం లేకపోగా ఆ చెట్టు అసహ్యంగా మార్చబడడానికి, లేకపోతే ఆ చెట్టు సరిగా ఫలించకపోవడానికి ఆ పనికిరాని తీగలు ఒకవేళ అది ప్రమాదకరంగా మారోచేమని దాన్ని తీసి పారవేస్తూ ఉంటారు. మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా, దేవుడు అనుగ్రహించిన కుటుంబం అనేది ఒక తోటతో పోల్చాం కనుక ఆ కుటుంబాలు ఆయా సందర్భాలు పనికిరాని కార్యక్రమాలు, వ్యర్థమైన కార్యక్రమాలు, తెలిసి కొంత తెలియక కొంత పనికిమాలిన కార్యాలు, వ్యర్థమైన కార్యాలు కుటుంబాలలో లేకపోతే సంఘాలలో విశ్వాస జీవితంలో జోక్యం చేసుకున్నప్పుడు ప్రియులారా, దేవుని సహాయం పొందుకొని ఆ పనికిరాని తీగలు మనం తీసి పారవేసినప్పుడు మన ప్రభునందు బహుగా ఫలిస్తాం. చెప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. అంటే ఆ చెట్టు శుద్ధి చేయబడాలి, లేకపోతే ఆ తోట శుద్ధి చేయబడాలి. ఈరోజు కొందరు బహుగా ఫలించకపోవడానికి కారణాలు ఏంటి? ఫలాలు లేవు, ఆత్మఫలాలు లేవు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికమని, ఆశా నిగ్రహం అని వాక్యం సెలవిస్తుంది. మరి ఆత్మ సంబంధమైన ఫలాలు ఈరోజు కుటుంబాలు లేకపోవడానికి కారణాలు ఏంటి? ప్రేమ లోపించడానికి కారణాలు ఏంటి? కుటుంబాల్లో సంతోషం లేకపోవడానికి కారణాలు ఏంటి? కుటుంబాల్లో విశ్వాసం లేకపోవడానికి కారణాలు ఏంటి? మంచి కుటుంబాన్ని పిలువబడుతున్న కుటుంబాలు ఈరోజు మంచితనం లేకపోవడానికి కారణాలు ఏంటి? సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకపోవడానికి కారణాలు ఏంటి? కుటుంబ వ్యవస్థ విచ్చలవిడిగా మారిపోవడానికి గల కారణాలు ఏంటంటే ఆ ఇంటిలో లేకపోతే ఆ చెట్టులో ఫలాలు లేవు, ఫలభరితమైన అనుభవాలు లేవు. ఎందుకంటే పనికిరాని తీగలన్నీ ఆ గృహంలో లేకపోతే ఆ తోటలో చేర్చబడడం వల్ల ఫలించలేని స్థితిలో ఉన్నారేమో. కాబట్టి ఎప్పుడైతే ఇల్లు శుద్ధి చేయబడుతుందో, ఎప్పుడు బ్రతుకు శుద్ధి చేయబడుతుందో, ఎప్పుడు సంఘం శుద్ధి చేయబడుతుందో అప్పుడు ఆ తోట కానీ, ఆ ఇల్లు కానీ, ఆ తీగ కానీ, ఆ ద్రాక్ష చెట్టు కానీ బహుగా ఫలిస్తుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సో కాబట్టి ప్రియులరా, మన గృహాల్ని, మన కుటుంబ వ్యవస్థను మనం పరిశుద్ధపరచుకోవాలి. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. బైబిల్లో చాలా సందర్భాలు చూస్తాం. రేపు అద్భుతం జరగాలంటే ఈరోజు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ప్రైజ్ ది లార్డ్. రేపు అద్భుతం చూడాలని ఎంతమందికి ఆశ ఉంది చెప్పండి, చేతులు ఎత్తండి. రేపటి రోజు ఒక అద్భుతం చూడాలి. ఆశ లేని వాడిని దేవుడు ఆశీర్వదించడు, అది వేరే విషయం అనుకోండి. ఆశ కలిగిన వాళ్ళందరి జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయునుగాక. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, రేపు తెల్లారి లోపల ఒక అద్భుతం జరగబోతుందని చెప్పండి. రేపు ఉదయాన్నే లోపల మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుందని చెప్పండి. రేపు ఉదయాన్నే 5తో స్టార్ట్ అవుతుందో 6 o'clock స్టార్ట్ అవుతుందో తెలియదు, కానీ మొత్తం మీద రేపు సూర్యోదయం అయిన తర్వాత ఒక అద్భుతం చూడబోతున్నారు. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరి జీవితాల్లో దేవుడు అద్భుతం చేస్తారంటే యెహోషువ చెప్పారు, రేపు అద్భుతం జరగాలంటే ఈరోజు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఏ తోట పవిత్రపరచబడుతుందో ఆ తోటలో అద్భుతం జరుగుతుంది. ఏ కుటుంబం తమ పవిత్రపరుచుకుంటారో, ఏ విశ్వాసి తను పవిత్రపరుచుకుంటాడో, ఏ సేవకుడు తను పవిత్రపరుచుకుంటారో వారి జీవితంలో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు. ఆనాడు యోర్దాను లాంటి సమస్యను వాళ్ళు తేలిక దాటి అద్దరికి వెళ్ళగలిగారంటే, దేవుడు వారికి చేసిన వాగ్దానాన్ని వాళ్ళు స్వతంత్రించుకోగలిగారంటే దానికి కారణం వాళ్ళు పవిత్రపరుచుకున్నారు. ప్రేమైన వారా, యాకోబు ఒకరోజు భయపడిపోతాడు. ఎందుకంటే తన పిల్లలు చేసిన పొరపాట్ల వల్ల, అజ్ఞానం వల్ల, అవివేకం వల్ల, ఆవేశం వల్ల
తల్లిదండ్రులు కొంచెం కూల్గా ఉన్నా పిల్లలు ఈరోజు పిల్లలు ఓర్పును మనం చూడలేకపోతున్నాం. తల్లిదండ్రులు కొంచెం సరి, ఎందుకంటే ఆ ఏజ్ని బట్టి వాళ్ళు కొంచెం కూల్ అయినా పిల్లలు వాళ్ళకున్న ఉడుకు రక్తం కావచ్చు. మరి ఎక్కడ ఉడకబెట్టారో తెలియదు కానీ ఆ రక్తాన్ని ఏంటంటే ఉడక రక్తం అంటుంటారు. మరి ఎక్కడ ఉడకబెట్టారో తెలియదు కానీ బాగా ఉడకబెట్టినట్టుంటారు. విపరీతమైన కోపం ఏంటంటే ఆ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఏం మాట్లాడుతున్నారో తెలీదు, ఎలా ప్రవర్తిస్తున్నారో తెలీదు. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ప్రవర్తిస్తున్న కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, పిల్లలు చేసిన తప్పుల వల్ల, పొరపాటు వల్ల ఓ పెద్ద నష్టం జరిగిపోయి, ఓ పెద్ద ప్రమాదం జరిగిపోయి, ఓ ఊరూరే గందరగోళం అయిపోతే ఆ పరిస్థితులు యాకోబు భయపడిపోయాడు. ఏం చేయాలో ఆయనకు అర్థం కావట్లా. ఊర్లో వాళ్ళందరూ ఉమ్మడిగా వచ్చి నా మీద పడితే, నా ఇల్లు చిన్నది, నా కుటుంబం చిన్నది, నేను ఎలా సమస్యను ఫేస్ చేయగలుగుతాను? నా పిల్లలు కుయుక్తిగా తంత్రాలతో ఇలా దాడి చేశారు, నన్ను సంప్రదించకుండా, నాకేమాత్రం చెప్పకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని ఆవేశానికి లోనైపోయి ఉగ్రులుగా మారిపోయి ఇంత దుర్మార్గానికి వాళ్ళు పాల్పడ్డారు. ఏం చేయాలో అర్థం కాక భయపడుతుంటే దేవుడు అంటాడు, నువ్వు బేతేలుకి వెళ్ళమన్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. బేతేలుకి వెళ్ళి అక్కడ తను పరిశుద్ధపరుచుకున్నాడు, తన కుటుంబాన్ని పవిత్రపరిచాడు, తన పిల్లలందరినీ పవిత్రపరిచాడు. వాళ్ళ దగ్గర ఉన్న అన్ని దేవతలన్నిటిని తీసి పారవేసి వారిని శుద్ధి చేసుకుని పవిత్రపరచుకుని ఆ తర్వాత అడుగులు ముందుకు వేశారండి. అప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ యాకోబు కుటుంబం అంటే భయం ఏర్పడేటట్లుగా ప్రభు చేశాడు. చెప్పలు కూడా మందరు గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మీ జీవితాలు ఏదో భయం మిమ్మల్ని వెంటాడుతుందా? ఏదో కలవరం మిమ్మల్ని వెంటాడుతుందా? ఏదో సమస్య మిమ్మల్ని వెంటాడుతుందా? నెమ్మది లేకుండా ఏమి సంభవిస్తుందో తెలియక, భవిష్యత్తు ఏంటో అర్థం కాక అల్లాడిపోతున్న స్థితిలో మీరు ఒకవేళ ఉన్నారేమో. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మీ తోటను మీరు పరిశుద్ధపరచుకోండి, మీ ఇల్లు అనే తోటను మీరు పవిత్రపరచుకోగలిగితే శత్రుయిక నిన్ను తరిమే అవకాశం లేదండి. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నీ వంటి భయం ఏర్పడేటట్లుగా ప్రభు కార్యం చేస్తారు. ఆమె చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. పనికిరాని తీగలు, పనికిమాని వ్యవస్థ, పనికిమాని కార్యక్రమాలన్నిటిని కూడా మన నుండి మనం తీసి పారవేయాలి. మన శుద్ధ హృదయం, దావీదు భక్తుడు అంటాడు, అయ్యా శుద్ధ హృదయాన్ని నాకు దయచేయండి. ఆమె చెప్పండి అందరు గట్టిగా.